నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. 2024 ఎన్నికల్లో ఆ త్రిమూర్తులు ఒకే ఫ్రేమ్లో కనిపించారు. అంతే, బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఏపీ రాజకీయ చరిత్రలోనే తిరుగులేని విజయాన్ని సాధించింది. 164 స్థానాలతో అఖండ విజయంతో కూటమి అధికారంలోకి వచ్చింది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండడంతో ప్రజలకు అద్భుతమైన ప్రజాపాలన అందుతోంది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధిని జోడెద్ల బండిలా పరిగెత్తిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కీలక హామీలు నెరవేర్చడంతో పాటు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ వైజాగ్ టూర్ ఏపీలో సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. మరోసారి ఆ ముగ్గురు అగ్రనేతలు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. 6 నెలల క్రిందట ఎన్నికలప్పుడు విజయవాడలో రోడ్ షో చేసిన 3 పార్టీల ముఖ్య నేతలు ఇప్పుడు మళ్లీ సాగర తీరంలో సింగిల్ ఫ్రేమ్లో ఆకట్టుకోబోతున్నారు. ఆ అద్భుత సన్నివేశం కోసం 3 పార్టీల నేతల కేడర్ వెయిట్ చేస్తున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆ ముగ్గురు రోడ్ షోలు రాష్ట్ర ప్రజానీకానికి ఓ భరోసానిస్తూ సాగాయి. ఆ త్రయానికి ప్రజలు నీరాజనం పట్టగా అధికారంలోకి వచ్చాక వారి ఆశలు వమ్ము చేయకుండా పాలన సాగిస్తున్నారు. రెండు 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత కీలకమో దేశ రాజకీయాలకు కూడా అంతే ముఖ్యమైంది. చంద్రబాబు అరెస్టుతో ఏకమైన టీడీపీ, జనసేనల బంధానికి బీజేపీ తోడైంది. ఆ తోడే పరోక్షంగా దేశానికి నరేంద్ర మోదీని 3వ ప్రధానిగా నిలబెట్టింది. దీంతో ఇటు రాష్ట్రంలో అటు దేశంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. డబుల్ ధమాకా కొట్టింది. కేంద్ర ప్రభుత్వంలో ఏపీ స్థానం చాలా ప్రత్యేకమైనది కావడంతో ప్రధాని కూడా ఆంధ్రప్రదేశ్కు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు. కేంద్ర బడ్జెట్ నిధుల్లో ఏపీకి అగ్రతాంబూలం ఇస్తుంది మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్. రాజధాని అమరావతి, పోలవరానికి నిధులు సహా అన్ని అంశాల్లోనూ సహకరిస్తోంది. ఇప్పటికే కేంద్ర సహకారంతో అమరావతి పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అటు పోలవరాన్ని 3 ఏళ్లలో పూర్తి చేయాలని కృతనిశ్చయంతో సీఎం చంద్రబాబు ఉన్నారు. ఏపీలో తొలి అడుగు వేసిన బీజేపీ రాష్ట్ర అభివృద్ధిలో తన డబుల్ ఇంజిన్ మార్క్ అభివృద్ధి చూపించడం ద్వారా త్వరలో జరగబోయే సౌత్ ఇండియా ఎన్నికల్లోనూ బలం పెంచుకోవాలనే ఆలోచనతో ఉంది. ఈ క్రమంలోనే విశాఖ పర్యటన ద్వారా ప్రధాని ఏపీకి మరిన్ని భారీగా వరాలు కురిపించబోతున్నారని తెలుస్తోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ఏపీకి వచ్చారు ప్రధాని. ఆ తర్వాత 6 నెలల పాలన తర్వాత మళ్ళీ ఏపీలో అడుగు పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఏడాదిలో మొదటిసారి విశాఖకు రానున్నారు. ఈ నెల 8న మోదీ విశాఖలో అడుగు పెట్టబోతున్నారు. ప్రధాని పర్యటన ద్వారా 6 నెలల పాలనలో సాధించిన విజయాలపైన వివరించేందుకు రెడీ అవుతున్నారు కూటమి నేతలు. ప్రధాని టూర్ను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం 3 మంత్రుల పర్యవేక్షణతో కమిటీని సైతం నియమించింది. జన సమీకరణ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నేతలకు అప్పగించారు. 8 మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్కు చేరుకుంటారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ పరిపాలనా భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రధాని మోదీ రోడ్ షో చేయబోతున్నారు. అసిల్మెట్లో గల సంపత్ వినాయక ఆలయం నుంచి సభా ప్రాంగణం వరకు ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ ముగ్గురి అగ్రనేతల రోడ్ షో కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయోత్సవ ర్యాలీలా జరిపేలా సన్నాహాలు కూడా చేస్తున్నారు. దీంతో కూటమి నేతల్లో చేయబోయే ర్యాలీ పైన ఇప్పుడు క్యాడర్లో ఎంతో ఆసక్తి ఏర్పడింది. సభకు 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని ఇచ్చే స్పీచ్ పైనే అందరి దృష్టి నెలకొంది. అటు కూటమి సారథిగా సీఎం చంద్రబాబు ఇచ్చే స్పీచ్ పై వైజాగ్ ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. బాబు గ్యారంటీకి మోదీ షూరిటీ దక్కితే చాలని రాష్ట్ర ప్రజానికం భావిస్తుంది. అమరావతి, పోలవరం పూర్తి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఏపీ ప్రజలకు మోదీ భరోసా ఇవ్వగలిగితే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయని అంతా భావిస్తున్నారు.
ఇదే మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, ఈ వీడియోస్ని లైక్ చేసేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.